ఇరాక్ మీద యుద్ధం చేసినా, ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం చేసినా, ఏ దేశం లిబియా మీద యుద్ధం చేసినా, క్యూబా మీద యుద్ధం చేసినా, అమెరికా యుద్ధం చేసినప్పుడల్లా యూరప్ దేశాలన్నీ తోడొస్తాయి. నాటో దేశాలన్నీ తోడొస్తాయి. ఐక్యరాజ్య సమితి కూడా అమెరికా వెంట ఉండేటటువంటి పరిస్థితి ఉండేది గతంలో. అలాంటిది మొట్టమొదటిసారి అమెరికా కేవలం ఇజ్రాయెల్ లేదా ఇజ్రాయెల్‌కి అమెరికా తోక, లేకపోతే అమెరికాకి ఇజ్రాయెల్ తోక అన్నట్టు మాత్రమే దాడి జరుగుతుంది. ఇన్ని దేశాల మీద ఇరాన్ దాడులు చేస్తుంటే, ఇప్పుడు బ్రిటను ఆహ్, ఎలాంటి సహకారం అందించట్లేదని ట్రంపే చెప్పుకొస్తున్నాడు. ఫ్రాన్సు అమెరికా కోసం కాకుండా ఖతారు, ఒమన్ లాంటి దేశాలతో మాకు ఒప్పందం ఉంది కాబట్టి వస్తామంటుంది. అలాగే కెనడానైనా బయట నుండి మద్దతులే. అందరం కలిసి యుద్ధం చేద్దాం అన్నటువంటిది లేదు. ఇదివరకు 28 యూరప్ దేశాలు, 28 నాటో దేశాలు కలిసిపోయాయి. తలా ఒకరి యుద్ధ విమానాన్నన పంపించేది తోడు. అన్ని విమానాలు కలిసి దాడి చేసేది. ఈ దఫా ఇజ్రాయెల్ 70% దాడి చేస్తుంటే అమెరికా 30% దాడి చేస్తుంది. అంతే. ఈ స్థితి ఎందుకొచ్చింది అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ ట్రంప్. అందరిని దూరం చేసుకుంటున్నాడు. అటు యూరప్ దేశాల అధినేతల్ని బూతులు తిట్టి లేదా కామెడీ చేసి వాళ్ళని వెటకారం చేసి ఆ దేశాలలో చులకనయ్యాడు. అదే సందర్భంలో అమెరికన్ యుద్ధోన్మాదం అనాలా, అమెరికా యొక్క స్వార్థం అనాలా, ఇది ప్రపంచమంతా గ్రహించింది సోషల్ మీడియా యుగంలో. ఇదివరకటి రోజుల్లో వీళ్ళ ప్రాపగాండా నడిపేటటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాల ద్వారా నడిచినాయి. ఇప్పుడు వీళ్ళ దేశాల వాళ్ళే సృష్టించినటువంటి సోషల్ మీడియా ద్వారా ప్రజలు చర్చించుకుంటున్నారు, అమెరికా స్వార్థం గ్రహిస్తున్నారు. దాంతో అమెరికా కోరుకున్నట్టు జరగట్లేదు. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అధినేతలు వాళ్ళ సోషల్ మీడియాని ఫాలో అవుతున్నారు. దెన్ అక్కడ ప్రజలు అమెరికాతో కలిసి ఊరికూరికినే యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదన్నటువంటి భావనకి వెళ్తున్నారు. అందుకని ఉక్రెయిన్ యుద్ధంలో కూడా ఏం ఆయా దేశాలు పార్టిసిపేట్ చేయలేదు రష్యా మీద దాడికి. కాబట్టి ఇప్పుడు అమెరికా చరిత్రలో తొలిసారి ఒంటరిగా యుద్ధం చేస్తుందేమో అనుకోవాలా, విత్ ఇజ్రాయెల్ సహకారంతో.